సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ పైన ఇంకో ప్రాబ్లం చూద్దాం. మొత్తం ఈ చాప్టర్ అంతా కలిపి 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. కంపల్సరీ 7 మార్క్స్ క్వశ్చన్, మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి వస్తుంది. మొత్తం అన్ని కూడా ఇదే మెథడ్ లో చేస్తాము. 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. n = 1, n = k, n = k+1. కాబట్టి ఈ మూడిట్లో 3 స్టెప్స్ చేస్తానే మన ప్రాసెస్ అంతా పూర్తిగా అయిపోతుంది. ఇంకేమైనా డిఫరెంట్ గా ఉండే ప్రాసెస్ చెప్తాను ఎలా చేయాలని. కానీ ప్రాసెస్ అయితే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ కొంచెం క్వశ్చన్ మార్చాడు అంతే, కన్ఫ్యూజ్ చేయడానికి. ముందర సమ్మేషన్ ఇచ్చాడు సిగ్మా. చూడండి, సిగ్మాని తీసేసి రాసుకున్నాం. లెట్ p ఆఫ్ n సమ్మేషన్ అంటే స్టార్టింగ్ ఇక్కడ ఇస్తాడు k = 1 to n అని, లేకపోయినా 1 to n అనుకోవాలి మనం. అంటే k = 1 తీసుకోవాలి. ఫస్ట్ 1 తో స్టార్ట్ చేయాలి, తర్వాత n వరకు రాసుకోవాలి. ఫస్ట్ 1 తీసుకుందాం. k ప్లస్ లో 1, 2 1s are 2, 2 minus 1 1, 1 స్క్వేర్. సమ్మేషన్ అంటే ప్లస్. k ప్లస్ లో 1 అయిపోయిందా, ఎంత వరకు n వరకు, అంటే 2 3 4 5 ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. k = 1 పెట్టుకున్నప్పుడు ఇది k = 2, 2 2s are 4, 4 minus 1 3, 3 స్క్వేర్. నెక్స్ట్ 3 తీసుకోండి. 2 1s are 2 minus 1 2, 2 2s are 4 minus 1 3, 2 3s are 6, 6 minus 1 5. ఇంకా అర్థమవుతుంది. 1 3 5 7 ఆడ్ నంబర్స్. ఇది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ స్క్వేర్ అని ఇలాగే యాడ్ చేసుకుంటూ పోతే ఎంత వరకు 2n k ప్లస్ లో n 2n - 1 హోల్ స్క్వేర్ వరకు రాసుకుంటూ వెళ్ళాలి. n k = 1 2 3 4 లాస్ట్ ఎంత వరకు అంట n వరకు. అంటే k ఉండే చోట n 2n - 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది n * 2n - 1 * 2n + 1 డివైడెడ్ బై 3 వస్తుంది అని ప్రూవ్ చేయాలి. అంటే n = 1 2 3 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఎంత వరకు సబ్స్టిట్యూట్ చేస్తే అంత రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే n వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చేయాల్సిందే మనం రెగ్యులర్ ప్రాసెస్. n = 1 తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. n = 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2n - 1 హోల్ స్క్వేర్. n ప్లస్ లో 1 పెట్టుకుంటున్నాను. n ప్లస్ లో 1, 2 1s are 2, 2 - 1 హోల్ స్క్వేర్. 2 - 1 is 1, 1 స్క్వేర్ 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ n * 2n - 1 * 2n + 1 డివైడెడ్ బై 3. n ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 2 1s 2 minus 1, 2 1s 2 ఒక minus 1, 2 1s 2 plus 1 divided by 3. So 1 into 2 లో 1 పోతే 1, 2 plus 1 3 divided by 3. 3 cancel పోతే 1 1s are 1. So LHS is equal to left hand side is equal to right hand side. Both are equal. కాబట్టి n = 1 అన్నప్పుడు true. Therefore P of n is true for n = 1. అయిపోయింది. ఒకటి అయిపోయింది స్టెప్. n = 1 తీసుకున్నప్పుడు ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనమే, అస్యూమ్ ఆర్ లెట్ అస్యూమ్ P of n is true for n = k. n ఏం పెట్టుకున్నాము, k పెట్టుకున్నప్పుడు ట్రూ అవుతుందని అనుకోవాలి. సో n ప్లస్ లో k 1 square 3 square 5 square and so on up to 2k - 1. n ప్లస్ లో k పెడుతున్నా. n ప్లస్ లో k పెట్టేస్తాను. 2k - 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు n ఉండే చోటల్లా k పెట్టేసాను. k ఇంటూ 2k - 1 ఇంటూ 2k + 1 డివైడెడ్ బై 3. 2k - 1 2k + 1 డివైడెడ్ బై 3. ఇక దీని తర్వాత స్టెప్ ఏమంటే దీని తర్వాత టర్మ్ యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చే టర్మ్ ఏదో యాడ్ చేసుకోవాలి. అంటే k ఉండే చోట k + 1 పెట్టుకొని చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ k ఉండే చోట k + 1. సో 2 into k 2k, 2 1s are 2 అవుతుంది. 2 నుంచి 1 తీస్తే 1 అవుతుంది. కాబట్టి యాడింగ్ ఏం యాడ్ చేయాలి,
అలా అయినా చూసుకోవచ్చు, ఇలా అయినా చూసుకోవచ్చు. 1 తర్వాత ఏమొచ్చింది 3, 3 తర్వాత 5 అంటే 2 2 యాడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా 2 యాడ్ చేయాలి, అంటే దీనికి 2 యాడ్ చేయాలి. 2లో 1 పోతే 1 ప్లస్ 1 అలా అయినా చూసుకోవచ్చు. అన్నిటికీ 2 2 యాడ్ అవుతున్నాయి కాబట్టి దీనికి కూడా 2 యాడ్ చేస్తే -1 కు 2 యాడ్ చేస్తే +1 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు p ఆఫ్ k బదులు k + 1 వస్తుంది. 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ అప్ టు 2k - 1 హోల్ స్క్వేర్. ఏం యాడ్ చేస్తున్నాం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ 2k + 1 హోల్ స్క్వేర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2k + 1 హోల్ స్క్వేర్. రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేయాలి. k ఇంటూ 2k - 1 ఇంటూ 2k + 1 డివైడెడ్ బై 3 కి ఏం యాడ్ చేస్తున్నాం? టర్మ్ 2k + 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏమీ లేకపోతే 1 పెట్టుకొని ఎల్సిఎం. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ ఉంది, మనం కొత్తగా యాడ్ చేసి ఉంటాం. ఇది 2k + 1 హోల్ స్క్వేర్ ఆన్ లెఫ్ట్ సైడ్ అండ్ ఆల్సో ఆన్ రైట్ సైడ్, రెండు పక్కల యాడ్ చేసి పెట్టుకున్నాం. 3 కు 1 కి ఎల్సిఎం 3 ఉంది కాబట్టి మొత్తం టర్మ్ రాస్తాం. k ఇంటూ 2k - 1 ఇంటూ 2k + 1 ప్లస్ 1 3 సార్ అవుతుంది. 3 ఇంటూ 2k + 1 హోల్ స్క్వేర్ కామన్. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లో కామన్ మధ్యలో ప్లస్ ఉంది, ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్. రెండిట్లో కామన్ ఉండేది 2k + 1, ఇక్కడ కూడా 2k + 1. సో 2k + 1 కామన్ తీసేది. కామన్ తీసిన తర్వాత ఇక్కడ 2k + 1 కామన్ తీసారు. రిమైనింగ్ k ఇంటూ 2k - 1 ప్లస్ 3 ఇంటూ ఒక 2k + 1 కామన్ తీసేసాను. మొత్తం హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ లో 1 టైం కామన్ తీస్తే ఇంకో 1 టైం ఉంటుంది. 2k + 1 2k + 1 ఇంటూ 2k + 1 2k + 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, సో 2k + 1 డివైడెడ్ బై 3 మల్టిప్లై చేయండి. k ఇంటూ 2k 2k స్క్వేర్, k ఇంటూ 1 మైనస్ k. ఒక నిమిషం చూడండి, ఇక్కడ కామన్ తీస్తే k ఇంటూ 2k - 1 వచ్చింది కదా, దీన్ని మల్టిప్లై చేస్తాను. k ఇంటూ 2k స్క్వేర్, k ఇంటూ -1 k ఇంటూ -1 మైనస్ k ప్లస్ 3 ఇంటూ 2k 3 2s are 6k 3 1s are 3 డివైడెడ్ బై, సో లాస్ట్ మనకి ఏమొచ్చిందంటే 2k + 1 ఇంటూ 2k స్క్వేర్ మైనస్ k ప్లస్ 6k ప్లస్ 3 డివైడెడ్ బై 3. సో మనకు వచ్చింది 2k + 1 ఇంటూ 2k స్క్వేర్, 6k లో ఒక k పోతే 5k, 2k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 3 divided by 3. So it is 2k + 1 into factors వస్తాయో లేదో చెక్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఎలా చెక్ చేయాలి? 2 3s are ఎంత? 6 చేస్తే ఎంత రావాలి? 5 రావాలి. 2 3s are 2 + 3 5 2 3s are 6 కాబట్టి 5k బదులు 2k 3k రాసుకోవచ్చు. 2k స్క్వేర్ ప్లస్ ఈ 5k ప్లస్ లో 2k ప్లస్ 3k 2k ప్లస్ 3k ప్లస్ 3 డివైడెడ్ బై 3. 2k + 1 ఇంటూ, ఇప్పుడు కామన్ తీయండి, ఈ రెండిట్లో కామన్ 2k కామన్ తీస్తే ఇంకో k ఉంటుంది, 2k కామన్ తీసేస్తే 1 ఉంటుంది. లాస్ట్ 2 టర్మ్స్ లో కామన్ 3 కామన్ తీస్తే 3k 3 1s are 3 3 into k 3k 3 1s are 3 divided by 3. So 2k + 1 రెండిట్లో కామన్ టర్మ్ k + 1 into 2k + 3 divided by 3. ఇప్పుడు చూడండి k + 1 వచ్చిందో లేదో. k ఉండే చోట k + 1 వచ్చింది. k + 1 తర్వాత k ఉండే చోట k + 1 పెట్టాలి. 2 into k 2k 2 1s are 2 2 లో 1 పోతే 1 వచ్చి ఉంటుంది. 2k + 1 దీని ఏం చేస్తున్నాను నేను? 2 into k ఉండే చోట k + 1 పక్కన -1 ఉంది, అక్కడ ఈ క్వశ్చన్ లో లాగా రాస్తున్నాను. ఈ k ప్లస్ లో k + 1 ఇక్కడ k ప్లస్ లో k + 1 పెట్టుకొని చూస్తాను. 2 into k
k plus 1 plus 1 divided by 3. ఇక్కడ ఉండే రైట్ హ్యాండ్ సైడ్ లో k ఉండే చోటల్లా k plus 1 పెట్టుకున్నాను. పెట్టుకోవడం వల్ల పైన అనేది వస్తుందో లేదో చెక్ చేయండి. సో k plus 1 ఉంది. 2 into k 2k 2 1s are 2 minus 1 2 minus 1 1 సరిపోయింది. 2 into k 2k 2 1s are 2 2 plus 1 3 ఇది కూడా సెట్ అయిపోయింది. కాబట్టి అంతా కరెక్టే ఉంది. k ప్లేస్ లో k plus 1 వచ్చేసాయి. ఏం రాయొచ్చు అప్పుడు? therefore p of n is true for n is equal to k plus 1 by mathematical induction principle. P of n is true for all n belongs to question లో ఏమి ఇచ్చింటారు? న్యాచురల్ నంబర్స్ అయితే న్యాచురల్ నంబర్స్ అండి, హోల్ నంబర్స్ అయితే హోల్ నంబర్స్, ఇంటిజర్స్ అయితే ఇంటిజర్స్. ఇది చాలా సింపుల్ వేలో చూడండి. అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు సిగ్మా వచ్చింది, సిగ్మా తీసేసి మామూలు ప్రాబ్లంలో రాసుకున్నాం. కొన్ని సార్లు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇవ్వడు, అది కనుక్కొని రాసుకుంటాం. ఇలాగా మనం ఏం చేస్తామంటే మ్యాథమెటికల్ ఇండక్షన్తో ఈజీగా మనం ఏ ప్రాబ్లం అయినా ఇటువంటి ప్రాబ్లం అంటే ఎక్కువ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయలేని ప్రాబ్లమ్స్ అని ఇలా చేసేయచ్చు. సో ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఇంతకుముందు 3 ప్రాబ్లమ్స్ ఒక టైప్ అయితే ఇది ఇంకో టైప్. ఇదేమంటే nth టర్మ్ ఇవ్వడు, ఇక్కడ ఓన్లీ n టర్మ్స్ అని ఇస్తాడు. ఈ nth టర్మ్ మనం కనుక్కోవాలి ఫస్ట్, దాని తర్వాత మామూలు ప్రాసెస్ అంతా ఇంతకుముందు చేసిన మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ప్రాసెస్. అంటే ఈ nth టర్మ్ కనుక్కోవడానికి ఏం చేయాలంటే ప్రోగ్రెషన్స్ చాప్టర్ గుర్తు తెచ్చుకోవాలి. 10th క్లాస్లో ఉండే ప్రోగ్రెషన్స్, ఆల్రెడీ 10th క్లాస్ మీకు అయిపోయి ఉంటుంది. ప్రోగ్రెషన్స్ చాప్టర్లో nth టర్మ్ కనుక్కుంటారు కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ tn is equal to a plus n minus 1 into d. nth టర్మ్ కనుక్కోవడానికి ఆ ఫార్ములా వేసుకొని చేసుకుంటాం. ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ కింద డినామినేటర్లోనే ఉన్నాయి అన్ని, కాబట్టి ఫస్ట్ టర్మ్స్ అని తీసుకోండి. 1 4 7 1 4 7 and so on. ఇది ఒక సిరీస్. నెక్స్ట్ 4 7 10 4 7 10 and so on. ఇది ఒక సిరీస్. దీంతో మనకి ఇక్కడ కావాల్సిన nth టర్మ్ కనుక్కోవడానికి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ nth టర్మ్ మిస్సింగ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ నుండి nth టర్మ్ కనుక్కోవడానికి ఫస్ట్ ప్రోగ్రెషన్స్ ప్రాసెస్ యూజ్ చేసి nth టర్మ్ కనుక్కుని తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. చూడండి nth టర్మ్ ఫస్ట్ టర్మ్ a is equal to 1. కామన్ డిఫరెన్స్ ఎంత పెరుగుతోంది? 1 నుంచి 3 పెరుగుతోంది, 4 నుండి 3 పెరుగుతోంది 7. సో కామన్ డిఫరెన్స్ ఇస్ 3. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ 4, కామన్ డిఫరెన్స్ 3 పెరుగుతోంది. ఇక nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా an is equal to a plus n minus 1 into d. సేమ్ ఫార్ములా an is equal to a plus, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం nth టర్మ్ చేస్తున్నాం ప్రోగ్రెషన్స్ లో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో. కాబట్టి ఆ ప్రోగ్రెషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. a 1 ప్లస్ n తెలియదు ఎన్ని టర్మ్స్ ఉన్నది, మైనస్ 1 into d 3. సో 1 ప్లస్ 3 into n 3n minus 3 1s are 3. సో ఇట్ ఈస్ 3n. 3 లోంచి 1 తీసేస్తే 2. 3n minus 2 ఇది 1 4 7 ఫస్ట్ సిరీస్. సెకండ్ సిరీస్ a ప్లస్ లో 4 ప్లస్ n minus 1 into డిఫరెన్స్ 3. సో 4 plus 3 into n 3n minus 3 1s are 3. 4 plus 3n minus 3. So it is 3n. 4 minus 3 ఎంత? 1. సో ఇక్కడ ఒక nth టర్మ్, ఇక్కడ ఒక nth టర్మ్, ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి చూడండి. ఫస్ట్ సిరీస్ సెకండ్ సిరీస్ మధ్యలో మల్టిప్లికేషన్, కాబట్టి మనకు టోటల్ nth టర్మ్ వస్తుంది. సో nth టర్మ్ is equal to ఎంత వచ్చింది? 1 by 1 ఫస్ట్ సిరీస్ అని, ఫస్ట్ సిరీస్ ఎంత? 3n minus 2 ఇంటూ సెకండ్ సిరీస్ 4 7 10 సిరీస్ ఎంత? 3n plus 1. ఇది మనకు కావాల్సిన nth టర్మ్ ఆ సిరీస్ లో. ఇప్పుడు nth టర్మ్ అన్ని కలిపి p of n అనుకుందాం. ఇచ్చిన స్టేట్మెంట్ 1 by 1 into 4 1 by 4 into 7 1 by 7 into 10 and so on up to మన nth టర్మ్ 1 by 3n minus 2 into 3n plus 1 is equal to right hand side n by 3n plus 1 n by, ఇది మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం.
ఈ ముందు ప్రాసెస్ అంతా కూడా nth టర్మ్ కోసం. ఇక nth టర్మ్ ముందు ప్రాబ్లమ్స్ లో ఉంది కదా, సేమ్ nth టర్మ్ ఉంది మనకు ప్రాబ్లం లో. ఇంకా చేయాల్సిన ప్రాసెస్ n = 1, n = k, n = k+1. ఆ ప్రాసెస్ లో దీన్ని మ్యాథమెటికల్ ఇండక్షన్ లో ప్రూవ్ చేయాలి. జనరల్ ప్రాసెస్ మనకు తెలిసిన ప్రాసెస్, ప్రీవియస్ 3 ప్రాబ్లమ్స్ లో చేసిన ప్రాసెస్ ఇక్కడ చేయాలి. ఫస్ట్ ఏం తీసుకుంటాము, n = 1 తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. LHS లో ఏముంది ఇప్పుడు కనుక్కున్నాను. 1/3n - 2 × 3n + 1. రైట్ హ్యాండ్ సైడ్ n/3n + 1. ఇందులో n ప్లస్ లో ఫస్ట్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 1s are 3 - 2 3 1s are 3 + 1. 3 - 2 1, 3 + 1 4. సో 1/4. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/4 వచ్చింది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ n ప్లస్ లో 1, 1/3 1s are 3 3 + 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసిన, రైట్ హ్యాండ్ సైడ్ n = 1 సబ్స్టిట్యూట్ చేసిన ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. therefore LHS = RHS. P of n is true for n = 1. ఫస్ట్ అయిపోయింది. n = 1 పెట్టుకుంటే ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనకు తెలిసింది, k+1 ప్రూవ్ చేయాలి. దాని ముందు ఏం తీసుకోవాలి, k అనేది ట్రూ అని తీసుకోవాలి. అజ్యూమ్ సేమ్ ప్రాసెస్ ఏం మారదు. అజ్యూమ్ P of n is true for n = k. n = k అయినప్పుడు ట్రూ అవుతుందని మనమే తీసుకుంటాం. సో n ప్లేస్ లో k రాసుకుంటాం. ఇప్పుడు ఉండే చోటల్లో 1/1 × 4, 1/4 × 7, 1/7 × 10 and so on. n ప్లస్ లో k. 1/3k - 2 × 3k + 1 = n ప్లస్ లో k, k/3k + 1. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాము, యాడింగ్ చేయాలి. బోత్ సైడ్ యాడింగ్. దాని తర్వాత వచ్చే టర్మ్, నెక్స్ట్ టర్మ్ యాడ్ చేయాలి. అంటే k ప్లస్ లో k+1 పెట్టుకోవాలి. k ఉండే చోట k+1. ఇక్కడ చూడండి, 3k - 2 లో k ఉండే చోట k+1. ఈ k ఉండే చోట k+1 పెట్టుకున్నాను. పక్కన -2 ఉంది. సో 3 × k, 3k, 3 1s are 3 - 2. సో 3k + 3 లో 2 పోతే 1. ఫస్ట్ 1/3k + 1 ఇంటూ, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 3 పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 3 పెంచుకుంటే వస్తుంది. లేదా ఇక్కడే రాసుకుంటానంటే k ఉండే చోట k+1. 3 ఇంటూ k ఉండే చోట k ప్లస్ లో k+1 + 1. 3k + 3 1s are 3 + 1. 3 + 1, సో 3k + 4. ఏం రాసుకోవాలి ఇక్కడ, 3k + 4 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 1 4 అంటే 3 పెరిగింది, 3 పెరిగింది, 3 పెరిగింది. ఇక్కడ కూడా 3 పెరిగి ఉంటుంది చూడండి. 1 + 3 4. ఇది రెండు సైడ్లు యాడ్ చేసుకొని P of k + 1 స్టార్ట్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏం యాడ్ చేయాలి, 1/3k + 1 3k + 4 యాడ్ చేస్తాం. అప్పుడు P of k + 1 వస్తుంది. 1/1 × 4, 1/4 × 7, 1/7 × 10 and so on. 1/3k - 2 ఇంటూ 3k + 1 ప్లస్ ఏం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు, 1/3k + 1 ఇంటూ 3k + 4. బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాం. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తాను = రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఇక్కడ, k/3k + 1, k ప్లస్ దీనికి ఈ వాల్యూ 1/3k + 1 ఇంటూ 3k + 4 యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఎల్సిఎం చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం 3k + 1 3k + 1 కామన్ ఉండేది కామన్ అలాగే రాస్తాం అంటే. నెక్స్ట్ 3k + 4. ఇక్కడ 3k + 1 ఉంది కాబట్టి 3k + 4 తో మల్టిప్లై చేస్తాం. సో k ఇంటూ 3k + 4 ప్లస్ మొత్తం టర్మ్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి పైన ఉండే 1 మాత్రమే రాసుకుంటాం.
3k ప్లస్ 1 ఉంది, లేని టర్మ్ తో పైన దాన్ని మల్టిప్లికేషన్, మొత్తం టర్మ్ ఉంది కాబట్టి పైన 1 అలాగే పెట్టాం. 3k ఇంటూ k 3k స్క్వేర్, 4 ఇంటూ k 4k ప్లస్ 1 డివైడెడ్ బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. పైన ఫ్యాక్టర్స్ చేయాలి. 3 1s are 3 1s are పోతుంది 3 ప్లస్ 1 is 4. కాబట్టి 4k ప్లస్ లో ఈ 4k ప్లస్ లో 3k ప్లస్ 1k రాసుకుంటాను. ఇక్కడ 3k స్క్వేర్ 4k ప్లస్ లో 3k ప్లస్ 1k డివైడెడ్ బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. పైన కామన్ చూడండి, ఈ రెండింటిలో కామన్ 3k కామన్ తీస్తున్నాం. అప్పుడు ఇక్కడ k ఉంటుంది, 3k కామన్ వెళ్ళిపోతే ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది. ఈ రెండిట్లో కామన్ 1 కామన్ తీస్తాను, ఏం లేదు కాబట్టి k ప్లస్ 1 అలాగే ఉంటుంది డివైడెడ్ బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. ఇప్పుడు ఇక్కడ కామన్ ఏముందో చూసుకోండి. పైన న్యూమరేటర్ లో k ప్లస్ 1 కామన్, k ప్లస్ 1 కామన్, k ప్లస్ 1 కామన్ తీస్తే రిమైనింగ్ 3k ప్లస్ 1 డివైడెడ్ బై డినామినేటర్ 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. సో సేమ్ ఉండేది క్యాన్సిల్ చేసేసేయండి. ఇంకా రిమైనింగ్ పార్ట్ k ప్లస్ 1 బై 3k ప్లస్ 4. దీన్ని గమనిస్తే k ఉండే చోట k ప్లస్ 1 వచ్చి ఉంటుంది, k ప్లస్ లో k ప్లస్ 1 వచ్చింది. ఇక్కడ k ప్లస్ లో k ప్లస్ 1 పెట్టి చూద్దాం. 3 ఇంటూ k ప్లస్ లో k ప్లస్ 1 పక్కన ప్లస్ 1, k ఉండే చోట k ప్లస్ 1 పెట్టాను, పక్కన ప్లస్ 1. ఇది పైన ఈక్వల్ కాదో చెక్ చేయండి. 3 ఇంటూ k 3k, 3 1s are 3 plus 1 4 సరిపోయింది. therefore p of n is true for n is equal to k plus 1 by ఈ స్టెప్ మామూలే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్. p of n is true for all n belongs to natural numbers. క్వశ్చన్లో ఇచ్చింటాడు కాబట్టి అన్ని న్యాచురల్ నంబర్స్ కు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్, అన్నిటికీ ట్రూ అవుతుంది అని ప్రూవ్ చేసేసి ఇలా nth టర్మ్ మిస్సింగ్ వాటికి ఇలా చేయాలి. అంటే మామూలు ప్రాసెస్ అంతా సేమ్, nth టర్మ్ ఒకటి కొత్తగా కనుక్కొని చేయాలి. కొంచెం స్టేట్మెంట్ డిఫరెంట్ గా ఉండే క్వశ్చన్స్ చూద్దాం మ్యాథమెటికల్ ఇండక్షన్ లో. ఇప్పుడు దాకా చేసిన వాటిలో LHS RHS ఇజ్ ఈక్వల్ టు పెట్టి మధ్యలో కనిపిస్తుంది. ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఉండదు, ఓన్లీ సెంటెన్స్ లాగా ఉంటుంది. దాన్ని మనం LHS గా RHS గా ఎలా రాసుకోవాలి, దీన్ని ఎలా మనం గుర్తుపట్టాలి, ప్రాబ్లం ఎలా చేయాలి, ప్రాసెస్ అయితే సేమ్ n is equal to 1, n is equal to k, n is equal to k plus 1. కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. క్వశ్చన్లో ఏమన్నాడంటే ప్రూవ్ దట్ అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈజ్ డివిజిబుల్ బై ఏమని ఇచ్చాడు 17. 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 అనేది దేంతో డివైడెడ్ అవుతుంది, 17 తో డివిజన్ అవుతుంది ఎగ్జాక్ట్ గా. అంటే n ప్లస్ ఏమన్నా పెట్టుకోండి, ఇదంతా 17 తో పోతుందని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఏది ప్రూవ్ చేయాలనే ఇచ్చిందని ఏమనుకోవాలి మనం, p of n అనుకోవాలి. లెట్ p of n ఇచ్చిందని p of n అనుకోండి. 3 ఇంటూ డాట్ వచ్చేసి ఇంటూ 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 is divisible by 17. ఇచ్చిన స్టేట్మెంట్ 17 తో పోతుంది, ఇదంతా ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ అంతా 17 తో పోతుందని ప్రూవ్ చేయాలి. మనం చేసే ప్రాసెస్ ఫస్ట్ ఏమి, లెట్ n is equal to 1, n ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ ఉందంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దేంతో డివైడ్ కావాలి, 17 తో డివైడ్ కావాలి. కాబట్టి p of n ప్లస్ లో 1 పెట్టుకుంటాం. సో 3 into 5 power 2 1s are 2 plus 1, 2 power 3 1s are 3 plus 1, 2 1s 2 plus 1, 3 1s 3 plus 1. So 3 into 5 power 2 plus 1 3, 2 power 3 plus 1 4, 3 into
5 క్యూబ్ చేయాలి 5 into 5 into 5 5 5 25 25 5 125 plus 2 power 4 2 ను 4 times 2 into 2 4 4 2 is 8 8 2 16 16 125 3s are 375 3 5 is 15 3 2 6 7 3 1 3 plus 16 టోటల్ యాడ్ చేస్తే 391 ఇది 17 తో పోతుందో లేదో చెక్ చేయాలి చెక్ చేసుకోండి 17 2s are 34 51 ఉంటుంది 17 3s are 51 is divisible by 17 తో డివైడ్ అయిందంటే రైట్ హ్యాండ్ సైడ్ కి ఈక్వల్ అయింది అని మీనింగ్ therefore p of n is true for n is equal to 1 n is equal to 1 తీసుకుంటే ప్రూవ్ అయిపోయింది ట్రూ నెక్స్ట్ n is equal to k మనమే తీసుకోవాలి assume p of n is true for n is equal to k n ప్లేస్ లో k పెట్టుకున్నప్పుడు ట్రూ అవుతుందని మనమే అస్యూమ్ చేసుకుంటాం అంటే n ప్లేస్ లో ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము k సబ్స్టిట్యూట్ చేస్తాం p of k n ప్లస్ లో అంతా k సబ్స్టిట్యూట్ చేయండి 3 into 5 power 2k plus 1 3 into 5 power 2k plus 1 plus 2 power 3k plus 1 is divisible by 17 is equal to divisible by 17 అంటే 17 into some number 17 తో పోతుంది అంటే 17 టేబుల్ తో పోతుంది సో 17 టేబుల్ తో ఎన్ని టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ తెలియదు కాబట్టి 17 into m లేదా ఒక సెంటెన్స్ రాసినా మనం రాసుకోండి is divisible by 17 అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే 3 into 5 power 2k plus 1 plus 2 power 3k plus 1 is divisible by 17 17 టేబుల్ తో పోతుంది 17 into some నంబర్ ఏ నంబర్ తో పోతుందో తెలియదు ఎందుకంటే ఇదంతా k లలో ఉంది కాబట్టి దేనితోనో పోతుంది కానీ 17 టేబుల్ తో పోతుంది 17 into some నంబర్ దీని వాల్యూ సో 3 into 5 power 2k plus 1 is equal to 17m ఈ ప్లస్ అట్ సైడ్ పంపిస్తే మైనస్ 2 power 3k plus 1 దీన్ని పక్కన పెట్టేస్తున్నాం ఎందుకంటే అది ట్రూ స్టేట్మెంట్ అని తీసుకున్నాం కాబట్టి దాంట్లో నుంచి కొద్ది వాల్యూ తీసి పెట్టుకున్నాం నెక్స్ట్ ఏమైనా యూజ్ అవుతుంది 3 into 5 power 2k plus 1 is equal to 17m ఈ ప్లస్ అట్ సైడ్ పోతే మైనస్ 2 power 3k plus 1 నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి p of k ప్లేస్ లో k plus 1 కరెక్ట్ కాదో చెక్ చేయాలి k ఉండే చోటలో k plus 1 3 into 5 power k ఉండే చోట k plus 1 plus 2 power k ఉండే చోట k plus 1 చాలా సింపుల్ ఇక్కడ ఉండే k ఉండే చోటల్లా నేను k plus 1 పెట్టుకున్నాను ఇది 17 తో పోతుంది లేదు ఇప్పుడు నేను చెక్ చేయాలి 3 into 5 power 2 into k 2k 2 ones are 2 plus 1 2 power 3 into k 3k plus 3 plus 1 so 3 into 5 power ఈ వాల్యూస్ వచ్చేటట్లు చూసుకుందాం 2k plus 1 2k plus 1 వస్తే పక్కన 2 పెట్టేసారు 5 power 2k plus 1 పక్కన plus 2 2 power 3k plus 1 పక్కన plus 3 ఈ విధంగా రాసుకుంటున్నాం పైన మనకుండే ఫామ్ లో రాసుకుంటున్నాం 5 power 2 into k 2k 2 ones are 2 plus 1 2 plus 1 3 రాయొద్దండి ఎందుకంటే ఈ ఫామ్ లో ఉంటే మనకు డెరివేషన్ ఈజీ అవుతుంది 3 into k 3k 3 ones are 3 పక్కన plus 1 ఏం చేస్తున్నా అంటే 2 plus 1 ను 1 plus 2 గా రాశాను సేమ్ 3 plus 1 ను 1 plus 3 గా రాసుకున్నా ఇది సేమ్ ఇప్పుడు దీన్ని సెపరేట్ చేద్దాం 3 into 5 power 2k plus 1 into 5 power 2 a power m plus n form a power m into a power n form 2 power 3k plus 1 into 2 power 3 a power m plus n a power m into a power n log అప్పుడు చేస్తే 5 5s are 25 into 3 into 5 power 2k plus 1 plus 2 cube ఎంత 8 8 into 2 power 3k plus 1 2 cube 8 5 square 25 ఈ రెండు పక్కన పెట్టేసి ఈ రెండింటిని ఇట్లా పెట్టుకున్నాం దీని నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు మిగతా వాల్యూ అంతా సో 3 into 5 power 2k plus 1 పక్కన పెట్టేస్తే 5 square 25
ఇక్కడ 2 పవర్ 3k ప్లస్ 1 పక్కన పెడితే 2 క్యూబ్ 8, ఇక్కడ 25, ఇక్కడ 8. మిగతా టర్మ్స్ అని ఎలా చేసుకున్నామంటే పైన p ఆఫ్ k ఉంది కదా, ఇందులో ఉండే టర్మ్ లాగా చేసుకున్నాను, ఇక్కడ పక్కన తీసుకున్నాను. 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 ప్లేస్లో ఏం రాసుకోవడానికి 17m మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 రాసుకోవచ్చు. దీని ప్లేస్లో 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 ఇక్కడ ఉంది. దీని ప్లేస్లో ఈక్వేషన్ 1 నుంచి 17m మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 దీని వాల్యూ మాత్రం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి తెచ్చుకున్నాను ఇంటూ 25 ప్లస్ 8 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1, 2 పవర్ 3k ప్లస్ 1 ఇంటూ 8. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. 17m ఇంటూ 25, 17m ఇంటూ 25 మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 ఇంటూ 25 ప్లస్ 2 పవర్ 3k ప్లస్ 1 ఇంటూ 8. 17m ఇంటూ 25 మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 ఇంటూ 25 ప్లస్ 8. ఇప్పుడు 17m ఇంటూ 25 లాగా పెట్టేద్దాం. ఈ రెండిట్లో కామన్ ఏం కామన్ తీయచ్చు చూడండి, మైనస్ కామన్ తీద్దాం. 2 పవర్ 3k ప్లస్ 1 కామన్ తీసేస్తాం. 2 పవర్ 3k ప్లస్ 1 కామన్ తీస్తే ఎంత ఉంది ఇక్కడ 25. 2 పవర్ 3k ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 25. 2 పవర్ 3k ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 8. మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 అవుతుంది. మైనస్ పక్కన పెట్టేశాను. ఈ 25 ఇలాగే ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 8 ఉంటుంది. 17m ఇంటూ 25 మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 ఇంటూ 18లో 25లో 8 పోతే 17. ఇప్పుడు రెండిట్లో గమనించండి ఏం కామన్ ఉందో 17 కామన్ తీసేద్దాం. 17 కామన్ తీస్తే 25 ఇంటూ m 25m. 17 కామన్ వచ్చేసింది కాబట్టి 2 పవర్ 3k ప్లస్ 1. సో దిస్ ఈస్ 17 ఇంటూ సమ్ నంబర్. సమ్ నంబర్ను ఏమైనా అనుకోవచ్చు మనం, p అనుకున్నాం. 17 ఇంటూ p అంటే 17 టేబుల్ తో ఈజ్ డివిజిబుల్ బై 17 ఇంటూ p అనేది ఇక్కడ దీన్నంతా p అనుకున్నాం కాబట్టి ఈ p అనేది మల్టిపుల్ 17 కు, కాబట్టి 17 తో ఈ నంబర్ అంతా పోతుంది. therefore ఇదంతా మొత్తము p of k plus 1 is divisible by 17. therefore p of n is true for n is equal to k plus 1 by mathematical induction principle. P of n is true for all symbol is for all n belongs to natural numbers. ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా అంటే స్టేట్మెంట్ లో ఇజ్ ఈక్వల్ టు లేకుండా డివిజిబుల్ బై అనే మెథడ్ లో ఏదైనా వచ్చినా కూడా మనం ఏం చేయొచ్చు, అది రైట్ హ్యాండ్ సైడ్ గా భావించి ఈజ్ డివిజిబుల్ బై అనేది రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూగా భావించి 17 ఇంటూ అనేప్పుడు 17 తో పోతుంది, అక్కడ 17 ఇంటూ వచ్చింది కాబట్టి 17 తో పోతుంది అని డివిజిబుల్ రాసేయచ్చు. కాబట్టి n is equal to 1, n is equal to k, n is equal to k plus 1. 3 స్టెప్ ప్రాసెస్ లో మనం ఏం చేయొచ్చు అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ లో ఇచ్చిన ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. కంపల్సరీ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి.